డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. పైథాన్ అడ్వాన్స్డ్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం ట్యుటోరియల్ 5లో ఉన్నాం. ఇది టికింటర్ అనేటువంటి ట్యుటోరియల్ సిరీస్. సో మీరు ప్రీవియస్ ట్యుటోరియల్స్ మిస్ అయినట్లయితే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దానిపైన క్లిక్ చేసి ప్రీవియస్ ట్యుటోరియల్స్ కవర్ చేసిన తర్వాత ఇది చూడండి. అండ్ అంతేకాకుండా ఇది అడ్వాన్స్డ్ లెవెల్ ట్యుటోరియల్ సిరీస్ కాబట్టి మీకు ఆల్రెడీ బిగినర్ ట్యుటోరియల్స్ అనేవి మీరు చూసి ఉండాలి, మీకు పైథాన్ అనేది ఆల్రెడీ వచ్చి ఉండాలి. అండ్ అదేవిధంగా మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటే తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు, లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ పైన క్లిక్ చేసి మీరు నేర్చుకోవచ్చు. ఓకే, సో ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి హౌ టు క్రియేట్ ఏ క్యాల్కులేటర్. యాక్చువల్లీ ఒక సింపుల్ క్యాల్కులేటర్ని మనం పైథాన్లో కింటర్ ప్యాకేజ్ని యూజ్ చేసి ఏ విధంగా బిల్డ్ చేయాలో ఈ ట్యూటోరియల్లో నేను మీకు నేర్పించబోతున్నాను. ఓకే, సో ఇది ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్. మీరు మీ రెజ్యూమేలో ఈ ప్రాజెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, పైథాన్ GUI ట్యూటోరియల్స్ అనేటువంటి ఫోల్డర్లో నేను ట్యూటోరియల్ 5 క్యాల్కులేటర్ అనేటువంటి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ నేను రైట్ బటన్ క్లిక్ చేసి ఓపెన్ ఫోల్డర్ యాజ్ పైచామ్ కమ్యూనిటీ ఎడిషన్ ప్రాజెక్ట్ అని క్లిక్ చేశాను. సో ఇప్పుడు మనకు పైచామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో వచ్చినటువంటి main.py అనేటువంటి ఈ ఫైల్ ఉంది కదా, దీన్ని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో ఇది క్లోజ్ చేస్తాను. మన ఫోల్డర్లో main.py అనేటువంటిది క్రియేట్ అవ్వడం జరిగింది. సో దీన్ని నేను డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేసి న్యూ అనేది తీసుకొని పైథాన్ ఫైల్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ క్యాల్కులేటర్ అని తీసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, టికింటర్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి కదా మనం. సో ఫ్రమ్ కింటర్ ఇంపోర్ట్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఆ తర్వాత నేను కింటర్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటాను. సో MW అంటే మెయిన్ విండో. ఓకే, సో విండోని క్రియేట్ చేయడం ఏ విధంగానో మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. అండ్ ఆ తర్వాత ఇక్కడ నేను మెయిన్ లూప్ని యాడ్ చేసేస్తున్నాను. ఓకే, డాట్ మెయిన్ లూప్. ఓకే, MW డాట్ మెయిన్ లూప్ అంటే నాకు మెయిన్ లూప్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు రైట్ బటన్ క్లిక్ చేసి నేను రన్ క్యాల్కులేటర్ అంటే నాకు క్యాల్కులేటర్ యాప్ అనేది రన్ అవుతుంది. చూడండి. ఓకే, సో ఆ తర్వాత ఇప్పుడు నేను దీనికి టైటిల్ మాత్రం యాడ్ చేస్తాను. ఐకాన్ మీరు కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోండి. ఏ విధంగా యాడ్ చేయాలో నేను లాస్ట్ ట్యూటోరియల్స్లో చెప్పడం జరిగింది కదా. క్యాల్కులేటర్ లేదా సింపుల్ క్యాల్కులేటర్ అని తీసుకోవచ్చు. ఇక్కడ మనకు టైటిల్ వచ్చింది, ఎక్స్పాండ్ చేస్తే కనిపిస్తుంది. ఓకే, సో ఎనీవేస్, ఇప్పుడు మనకు క్యాల్కులేటర్ అంటే ఫస్ట్ ఒక డిస్ప్లే బాక్స్ అనేది ఉంటుంది. మనం ఏదైతే నంబర్స్ ఎంటర్ చేస్తామో దాంట్లో మనకు ఆ నంబర్స్ డిస్ప్లే చేస్తుంది అండ్ మన క్యాల్కులేషన్స్కి సంబంధించిన రిజల్ట్ని అక్కడ డిస్ప్లే చేస్తుంది. సో ఒక డిస్ప్లే బాక్స్ అనేది మనకు కావాలి. సో డిస్ప్లే బాక్స్ని నేను క్రియేట్ చేసుకుంటున్నాను. సో DB ఈజ్ ఈక్వల్ టు DB అని తీసుకున్నాను నేను. మీరు కావాలనుకుంటే డిస్ప్లే బాక్స్ అని రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో DB ఈజ్ ఈక్వల్ టు ఎంట్రీ అనేది తీసుకుంటున్నాను నేను. MW సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏముంటుంది మనకు అంటే ఫాంట్, విడ్త్ ఇలాంటివి ఇవ్వచ్చు. దీనికి సంబంధించిన విడ్త్ నేను తీసుకుంటాను. విడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఒక 14 తీసుకుంటాను నేను దీన్ని. ఆ తర్వాత ఫాంట్ అనేది తీసుకుంటాను. సో ఫాంట్ ట్రిపుల్లో ఉంటుంది కాబట్టి యాజ్ యూజువల్ నేను ఏరియలే తీసుకుంటాను. మీరు కావాలనుకుంటే టైమ్స్ న్యూ రోమన్ కానీ ఇంకా వేరే ఏదైనా ఫాంట్ని కూడా మీరు తీసుకోవచ్చు. నేనైతే ఏరియల్ తీసుకుంటున్నాను. అండ్ నా ఫాంట్ దీనికి వచ్చేసి 28 ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఇది క్రియేట్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను గ్రిడ్ సిస్టమ్ని యూజ్ చేసి దీన్ని డిస్ప్లే చేస్తాను. సో గ్రిడ్. ఓకే, సో దీని లోపల రో ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ కాలమ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆ తర్వాత ప్యాడ్ X ఈజ్ ఈక్వల్ టు 10. తర్వాత ప్యాడ్ Y ఈజ్ ఈక్వల్ టు 10. ఈ విధంగా నేను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. సో నాకు ఈ విధంగా క్రియేట్ అవ్వడం జరిగింది. ఓకే, సో అయితే ఇక్కడ చూడండి, క్యాల్కులేటర్ ఎప్పుడు కానీ డిస్ప్లే అనేది నంబర్స్ అనేవి ఇటు నుంచి రావాలి కదా. సో రైట్ సైడ్కి రావాలి కాబట్టి నేను దీనికి మరొక ఆప్షన్ని యూజ్ చేస్తాను. అది వచ్చేసి నాకు జస్టిఫై ఈజ్ ఈక్వల్ టు అన్ని క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయాలి, రైట్ అనేటువంటిది. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తే మనకు ఇది గ్రిడ్లో తీసుకున్నాను నేను. ఎందుకు రన్ అవ్వట్లేదు అని చూస్తున్నాను. గ్రిడ్లో తీసుకోకూడదు, మనం ఎక్కడైతే క్రియేట్ చేసామో ఎంట్రీ అనేది ఉంది కదా దాని లోపల తీసుకోవాలన్నమాట. ఓకే,
సో గ్రిడ్లో అది ఉండదు ఆప్షన్, రైట్? సో ఇక్కడ చూడండి, సో ఈ విధంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది, రైట్? సో ఇక్కడ చూడండి, నేను ఆ తర్వాత ఇక్కడ డిస్ప్లేయింగ్ విడ్జెట్స్ ఆర్ షోయింగ్ విడ్జెట్స్ అని రాసుకుంటున్నాను నేను సింపుల్గా, రైట్? సో ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం విడ్జెట్స్ని, ఇక్కడ మనం షో చేస్తున్నాం, దట్స్ ఇట్, రైట్? సో ఇప్పుడు మన యాప్లో ఒక డిస్ప్లే బాక్స్ అయితే వచ్చింది, డిస్ప్లే, ఓకే? సో దీని లోపల మనం తీసుకుంటున్నాం. అయితే మనం ఏం చేయాలంటే మనం బటన్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు కదా. సో బటన్స్ని క్రియేట్ చేస్తున్నాను చూడండి. సో btn అంటే బటన్ 0 ఈజ్ ఈక్వల్ టు బటన్. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి మెయిన్ విండో అనేది ఉంటుంది. ఆ తర్వాత మనం ఇక్కడ టెక్స్ట్ బటన్ పైన ఏదైతే టెక్స్ట్ కనిపించాలో అది, సో ఏంటి 0. ఆ తర్వాత మనకు ప్యాడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 36 తీసుకుంటున్నాను, అండ్ ప్యాడ్ వై ఈజ్ ఈక్వల్ టు ఒక 10 అనేది తీసుకుంటున్నాను, ఓకే? సో యాక్చువల్లీ ఈ 36 10 ఏంటి అని మీకు అనిపించవచ్చు. నేను నా స్టూడెంట్స్కి నేర్పించే క్రమంలో నేను ఎన్నోసార్లు క్యాల్కులేటర్ అనేది క్రియేట్ చేశాను కాబట్టి ఈ కొలతలు నాకు తెలుసు. సో మీరు ఒకసారి చూసుకున్న తర్వాత మీకు నచ్చిన విధంగా దీన్ని బిల్డ్ చేసుకునే అవకాశం మీకు ఉంటుంది. ఆ తర్వాత దీనికి ఫాంట్ కూడా కావాలి కాబట్టి నేను ఫాంట్ అనేది తీసుకుంటున్నాను. అయితే దీన్ని కాపీ చేసుకున్నాను. ఇక్కడ 14 సరిపోతుంది నాకు ఫాంట్ అనేది, ఓకే? సో ఇప్పుడు నాకు బటన్ పైన 0 కనిపిస్తుంది, అండ్ ప్యాడ్ ఎక్స్ ప్యాడ్ వై అనేటువంటిది బటన్ యొక్క సైజ్ని డిసైడ్ చేస్తవి, ఓకే? హారిజెంటల్గా అంటే విడ్త్ 36, హైట్ 10 పిక్సెల్స్ మనం ఇవ్వడం జరిగింది. అన్ని బటన్స్కి ఒకే రకంగా ఇస్తాం ప్రస్తుతానికి. సో ఐ మీన్ నంబర్ బటన్స్, ఓకే? సో బటన్ 0 అనేది మనకి ఇప్పుడు క్రియేట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేను మిగిలిన బటన్స్ని కూడా క్రియేట్ చేయడం కోసం దీన్ని కాపీ చేస్తున్నాను, డూప్లికేట్ చేస్తున్నాను, ఓకే? సో 1 2 3 4 5 6 7 8 9, ఓకే? 0 నుంచి 9 వరకు మనకు బటన్స్ అనేవి కావాలి కదా. సో బటన్ 1, బటన్ 2, బటన్ 3, బటన్ 4, బటన్ 5, బటన్ 6, బటన్ 7, అండ్ బటన్ 8, అండ్ ఫైనలీ బటన్ 9, ఓకే? సో బటన్ పైన కనిపించే టెక్స్ట్ని కూడా ఒకసారి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 ఈ విధంగా నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ సైజ్ నాకు కరెక్ట్గా అనిపించకపోతే కనుక ఇది సెట్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ సెట్ అవ్వకపోతే నేను కూడా మార్చుకోవాల్సి వస్తుంది, అది గమనించండి మీరు, ఓకే? సో ఇప్పుడు నేను ప్యాడ్ ఎక్స్ ప్యాడ్ వై అనేది ఇది ఫిక్స్డ్ అని అనుకోకండి, ఓకే? సో ఇప్పుడు డిస్ప్లే చేయాలి కదా వీటిని బటన్స్ని మనం, రైట్? ఓకే, బటన్ 0ని ఫస్ట్ తీసుకోవాలి. యాక్చువల్లీ మనకు ఎలా ఉంటుందంటే మీ కీబోర్డ్ని గమనిస్తే మీకు స్టార్టింగ్లో 7 8 9 ఉంటుంది, 4 5 6 ఉంటుంది, కింద 1 2 3 ఉంటుంది. ఈ విధంగా అదే పద్ధతిలో నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో నేను ప్రస్తుతానికి అయితే ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి ఎలా ఉంటుందంటే గ్రిడ్ అనేది తీసుకున్నాను. సో దీని లోపల నాకు, సో ఇక్కడ చూస్తే మనకు రో అనేది నేను ఎంటీగా ఇచ్చేస్తున్నాను, ఓకే? సో కాలం నాకు ఓకే 0, ఓకే. నాకు ఇక్కడ ప్యాడ్ ఎక్స్ ప్యాడ్ వై అని ఉంది కదా. సో ఇవి నేను ఒక 2 పిక్సెల్స్ తీసుకుంటాను, దట్స్ ఇట్. 2 పిక్సెల్స్ చాలు నాకు, ఓకే? సో ఆ తర్వాత ఇక్కడ చూడండి 0 1 ఈ విధంగా తీసుకున్నాను, అండ్ ఆ తర్వాత నేను 1 2 3, ఓకే? సో ఇది ఒక సెట్ అనుకోండి నాకు, ఓకే? సో ఇదేంటి బటన్ 1, బటన్ 2, బటన్ 3, ఓకే? సో బటన్ 1, బటన్ 2, బటన్ 3 ఏ విధంగా ఉంటుందంటే కాలమ్స్ మాత్రం డిసైడ్ చేస్తున్నాను, రో అనేది తర్వాత తీసుకుందాం మనం, నేను చెప్తాను, ఓకే? సో కాలమ్స్ ఏంటంటే నాకు కాలం 0 అంటే బటన్ 1 అనేటువంటిది నాకు ఫస్ట్ ఉంటుంది, అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 1 2 అంటే పక్క పక్కన వస్తాయి అనమాట. అంటే బటన్ 1, బటన్ 2, బటన్ 3 ఈ విధంగా పక్క పక్కన రావడం కోసం, ఓకే? ఓకే, నేను మొత్తం క్రియేట్ చేసుకున్న తర్వాతనే చూపిస్తాను మీకు. సో ఇప్పుడు నేను ఈ విధంగా కాపీ చేసుకుంటున్నాను, ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను, ఓకే?
సో ఇది ఏంటంటే నాకు 4, 5, 6 ఓకే. సో ఆ తర్వాత మళ్ళీ పేస్ట్ చేసేస్తున్నాను. ఆ తర్వాత ఇది 7, 8, 9 ఓకే. సో ఇప్పుడు రో విషయానికి వస్తే డిస్ప్లే బాక్స్ ఏదైతే ఉందో ఇది మనకు ఫస్ట్ వచ్చింది. ఇక్కడ నుంచి తీసేస్తున్నాను, కింద పెట్టేస్తున్నాను చూడండి కింద. ఓకే. సో ఫస్ట్ మనకు డిస్ప్లే బాక్స్ అనేది వచ్చింది. ఆ తర్వాత ఫస్ట్ రోలో అండ్ నెక్స్ట్ 7, 8, 9 అనేటువంటిది రావాలన్నమాట నాకు నెక్స్ట్ రోలో. ఓకే. సో దానికోసం నేను 1, 1, 1 అనేది తీసుకుంటున్నాను. అంటే నెక్స్ట్ లైన్ లోపల మనకు కాలమ్స్లో అంటే 7 అనేది ఫస్ట్ వస్తుంది, తర్వాత 8, 9 ఆ విధంగా వస్తుంది. అండ్ నెక్స్ట్ రోలో నాకు ఈ యొక్క మిగిలిన 3 బటన్స్ రావాలి. ఓకే. సో ఇది అన్నీ కూడా థర్డ్ రోలో అంటే 2 నంబర్ వస్తుంది కదా, ఎందుకంటే 0తో స్టార్ట్ అవుతుంది. ఇది ఫోర్త్ రోలో కాబట్టి 3, 3, 3. ఆ తర్వాత 0 మాత్రం నాకు ఫిఫ్త్ రోలో రావాలి. సో 4 అనేది తీసుకున్నాను. ఓకే. సో ఇప్పుడు రన్ చేస్తే మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. ఓకే. రన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి నాకు ఫస్ట్ రో లోపల డిస్ప్లే బాక్స్ వచ్చింది. వరి కాకండి, ఇది ఈ విధంగా ఎందుకు వచ్చిందో నేను చెప్తాను. అండ్ సెకండ్ రోలో నాకు 7, 8, 9 వచ్చింది. థర్డ్ రోలో 4, 5, 6 వచ్చింది. ఫోర్త్ రోలో 1, 2, 3 వచ్చింది. ఫిఫ్త్ రోలో నాకు ఈ విధంగా వచ్చింది. ఇక్కడ ఒక కాలం మాత్రమే తీసుకుంది కాబట్టి ఇది మనకు ఈ విధంగా దీని యొక్క కాలం సైజ్ అనేది పెరిగిపోయిందనమాట. అంటే ఫస్ట్ కాలం ఏదైతే ఉంటుందో రో లోపల, ప్రతి రో లోపల దాని సైజ్ ఆ విధంగా అడ్జస్ట్ అయింది. సో దీన్ని మనం ఏ విధంగా ఫిక్స్ చేయవచ్చు అంటే ఇది మిగిలిన 2 కాలమ్స్లోకి కూడా ఇది స్ప్రెడ్ అవ్వగలిగితే, మనకు స్పాన్ అవ్వగలిగితే మనకు ఇది ఫిక్స్ అవుతుందన్నమాట. అంటే లైక్ ఇప్పుడు ఈ డిస్ప్లే బాక్స్ని మనం ఏం చేయాలంటే కాలమ్ స్పాన్ అనేది తీసుకోవాలి దీని లోపల. సో కాలమ్ స్పాన్ అంటే 3 అనమాట. అంటే 3 కాలమ్స్ మెర్జ్ అయిపోవాలి. ఓకే. సో ఇక్కడ చూడండి ఇప్పుడు నాకు పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకే. మీరు కావాలనుకుంటే ఈ బటన్ హైట్ని మీరు పెంచుకోవాలనుకుంటే కనుక ఇప్పుడు నేను బటన్ హైట్ అనేది ఎంత ఇచ్చాను, 10 ఇచ్చాను. మీరు కావాలనుకుంటే 14 చేసుకోండి, 16 చేసుకోండి, మీ ఇష్టం. మీకు ఎంత నచ్చితే అంత చేసుకోండి. ఓకే. సో నాకైతే ఇప్పుడు ఇది నచ్చింది, నేను ఈ విధంగా తీసుకుంటున్నాను. ఓకే. సో నాకు ఈ నంబర్స్ అన్నీ కూడా సో ఆ తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే నాకు నంబర్స్ అయితే పని చేయట్లేదు. నేను తర్వాత చేస్తాను వీటికి ఏ విధంగా చేయాలనేది. ఓకే. సో ఆ తర్వాత నాకు ఇక్కడ ఏం రావాలంటే క్లియర్ అనేటువంటి బటన్ రావాలి. క్లియర్. ఓకే. సో ఆ క్లియర్ అనేటువంటి బటన్ ఏం చేస్తుందంటే మనం ఏదైనా ఎంటర్ చేసినప్పుడు మనం దాన్ని క్లియర్ చేయాలంటే, మొత్తం డిలీట్ చేసేయాలంటే ఆ క్లియర్ బటన్ అనేది మనకు అవసరం ఉంటుందన్నమాట. ఓకే. సో ఆ తర్వాత ఇక్కడ క్లియర్ బటన్ నాకు పెద్దగా రావాలి. అంటే 2 కాలమ్స్ని ఆక్యుపై చేసేలాగా రావాలి. ఆ తర్వాత డివిజన్ సైన్ రావాలి. ఆ తర్వాత మల్టిప్లికేషన్ సైన్ రావాలి. ఇక్కడ సబ్ట్రాక్షన్ సైన్ రావాలి. ఆ తర్వాత అడిషన్ సైన్ రావాలి. అంటే ఇక్కడ డివైడెడ్ బై, ఇక్కడ మల్టిప్లికేషన్ సైన్, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్. ఆ తర్వాత ఇక్కడ పొడవుగా నాకు ఈ యొక్క ఈక్వల్ టు సైన్ అనేది రావాలి. ఈక్వల్ సైన్ అనేది రావాలి. ఇప్పుడు నాకు నేనేం చేస్తానంటే అది నెక్స్ట్ రోలో కాబట్టి ఇక్కడ 0 అనేది లాస్ట్లో ఉంది కాబట్టి నేను ఇటువైపు పైకి వాటిని తీసుకుంటాను. అండ్ ఇక్కడ 9 తర్వాత నాకు వాటిని తీసుకుంటాను చూడండి ఇక్కడ. రైట్. సో ఇక్కడ నాకు ఏం కావాలి, ఫస్ట్ క్లియర్ బటన్ అనేది కావాలి. ఒక్కొక్కటి మనం చేసుకుంటూ వెళ్దాం మీకు కన్ఫ్యూషన్ లేకుండా. సో ఇక్కడ నాకు బటన్ పైన ఏం కనిపించాలి, క్లియర్ అని ఉండాలి. సో ఆ తర్వాత నాకు ఇక్కడ డిస్ప్లే కూడా నాకు ఈ 0 పక్కన రావాలి కాబట్టి నేను ఇక్కడ రాసుకుంటున్నాను క్లియర్. ఓకే. సో 0 పక్కన కాబట్టి సేమ్ రో అనమాట. రో సేమ్ ఉంటుంది. కాలం 1 పక్క కాలంలో రావాలి. రైట్. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం ఏ విధంగా వచ్చింది. ఈ విధంగా వచ్చింది. రైట్. సో అలా కాకుండా నాకు ఇది స్పాన్ అయిపోవాలి అంటే 2 కాలమ్స్ని ఆక్యుపై చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను, కాలం స్పాన్ అనేటువంటిది తీసుకుంటాను. కాలం స్పాన్ ఎన్ని కాలమ్స్, 2 కాలమ్స్. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ ఒక కాలంలో ఈ 0 అనేది ఉంది. ఓకే. ఇప్పుడు చూడండి దీని సైజ్ అనేది పెంచుకోవాలి, మనం కాస్త విడ్త్ అనేది పెంచుకోవాలి. ఓకే. సో విడ్త్ మనకు ఇక్కడ ఎంత ఉంది, 36 ఉంది. నేను 76 చేసి చూస్తాను. ఓకే. కాస్త ఎక్కువ అనిపిస్తుంది. సో 70 తీసుకుందాం. లెట్స్ సీ. కాస్త తక్కువ అవుతుంది. ఓకే. ఇలా అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవాల్సి వస్తుంది. 72 కొంచెం తగ్గుతుంది. 74 అనేది తీసుకుందాం.
74 నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు చూడండి ఈ విధంగా మనం తీసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇక్కడ డివిజన్ సైన్ ఫస్ట్, నెక్స్ట్ మల్టిప్లికేషన్ సైన్ అనేది ఈ రో లోపల నాకు రావాలి, నెక్స్ట్ రో లోపల. ఓకే. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఈ విధంగా 2 బటన్స్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నాకు ఏం కావాలి, డివిజన్ సైన్ ఫస్ట్ కావాలి, ఆ తర్వాత మల్టిప్లికేషన్ సైన్ అనేది కావాలి. ఓకే. సో డివిజన్ సైన్ కాబట్టి ఈ విధంగా తీసుకుంటాం, మల్టిప్లికేషన్ సైన్ కాబట్టి ఈ విధంగా తీసుకుంటాం. సో వీటి సైజ్ చిన్నగా ఉంది కాబట్టి మీరు కాస్త పెంచుకోవాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ ప్యాడ్ ఎక్స్ అనేటువంటిది మనకు 36 ఇచ్చి చూద్దాం, వర్కౌట్ అయితే ఓకే, లేదంటే కాస్త పెంచుకుందాం. మేబీ 38 వర్కౌట్ అవుతుందేమో, ఎందుకంటే చాలా చిన్నగా ఉంది కాబట్టి. ఈ యొక్క టెక్స్ట్ అనేది దీని సైజుని బట్టి కూడా వీటిని సైజ్ మనం అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. 36 తీసుకొని చూస్తాను ఫస్ట్, చూద్దాం మనకు వర్కౌట్ అయితే ఓకే, లేదంటే కాస్త పెంచుకుందాం. ఓకే. సో వీటిని యాడ్ చేయాలి కదా మనం స్క్రీన్కి, యాడ్ చేసిన తర్వాతనే అవి మనకు కనిపిస్తాయి కాబట్టి ఈ విధంగా తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే డివిజన్ అనేటువంటిది ఫస్ట్. సో దీనికి రో వచ్చేసి 5 కదా. సో కాలమ్ స్పాన్ ఉండదు, తీసేస్తున్నాను. ఓకే. కాలమ్ స్పాన్ దీనికి ఉండదు కదా. సో ఆ తర్వాత నాకు ఏం కావాలి, ఈ యొక్క మల్టిప్లికేషన్కి సంబంధించినటువంటిది కాబట్టి సో ఇది 0 అంటే ఫస్ట్ కాలంలో ఉండాలి డివిజన్ అనేది, తర్వాత దాని పక్కన కాలం 1 అంటే దాని పక్కన అది వస్తుంది. సో ఏ విధంగా వస్తుంది చూడండి, ఇక్కడ కాలం 0 కాలం 1. ఓకే. సో సైజ్ చూసారా కాస్త తక్కువ ఉంది, నేను అందుకనే 38 తీసుకోవాలనుకున్నది. ఓకే. సో 38 తీసుకుంటే అది పర్ఫెక్ట్గా నాకు కనిపిస్తుంది కదా. సో దీని కింద రోలో నాకు మిగిలిన 2 బటన్స్ రావాలి. ఓకే. సో మిగిలిన 2 బటన్స్ కూడా నాకు ఇక్కడ రావాలి, వీటిని కాపీ చేసుకుంటున్నాను. సో చూడండి ఇక్కడ నాకు సబ్ట్రాక్షన్, ఆ తర్వాత ఇక్కడ షోయింగ్ తీసుకుంటున్నానా నేను ఫస్టే. ఓకే, నో ప్రాబ్లం, ఏదైనా పర్వాలేదు, నో ప్రాబ్లం. మనం క్రియేట్ చేయలేదు, ఇక్కడ షో చేస్తున్నాం కాబట్టి సరిగా కనిపించట్లేదు. సో నెక్స్ట్ రోలోకి ఇవి యాడ్ అవ్వాలి. ఓకే. సో దీన్ని ఇప్పుడు నేను కాపీ చేసుకుంటున్నాను. ఓకే. సో ఇక్కడ చూడండి మనకు ఏంటంటే సబ్ట్రాక్షన్ అనేది కావాలి, దీని సైన్ మైనస్, అండ్ ఆ తర్వాత ఇక్కడ యాడిషన్, దట్ మీన్స్ ప్లస్. ఓకే. సో ఇక్కడ ముందే మనం గ్రిడ్కి యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి. సో పర్ఫెక్ట్, నాకు ఇది కాస్త తగ్గించుకోవాలి, ప్లస్కి కొంచెం ఎక్కువ అవుతుంది, ఎందుకంటే దీని సైన్ అనేది పెద్దగా ఉంది కదా. సో అందుకని కొంచెం ఇవి మీరు గమనిస్తే బాగుంటుంది. యాడ్కి నేను 36 తీసుకుంటున్నాను. ఓకే. సో దీని సైజులో వచ్చిందా లేదా ఒకసారి గమనించాలి మనం, రైట్. సో పర్ఫెక్ట్, నాకు ఈ విధంగా వచ్చేసింది, రైట్. సో ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే ఇక్కడ ఈక్వల్ బటన్ అనేది ఈ రోలో స్టార్ట్ అవ్వాలి, అంటే 5th రోలో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ 5 ఉంది కదా, అంటే 6th రోలో స్టార్ట్ అవ్వాలి, అది 7th రోకి స్పాన్ అవ్వాలి. ఓకే. రో స్పాన్ అనేది తీసుకుంటాను నేను. ఏ విధంగా చేస్తానంటే ఇక్కడ చూడండి, నాకు నాకు కావాల్సిన బటన్ ఏంటండి, ఈ యొక్క ఈక్వల్ అనేటువంటి బటన్. ఓకే, ఈక్వల్. సో ఈక్వల్ బటన్కి నేను ఈక్వల్ సైన్ ఇచ్చేస్తున్నాను. సో ఆ తర్వాత నాకు ఈ యొక్క ప్యాడ్ ఎక్స్ 36 ఓకే, కానీ ప్యాడ్ వై మాత్రం నేను పెంచుకోవాల్సి వస్తుంది. సో లైక్ ఓకే, పొడవుగా ఉండాలి కదా. లెట్స్ సీ మనం ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ ఇక్కడ నాకు ఇది వచ్చేసి 5th రోలోనే నాకు యాడ్ అవ్వాలి. ఓకే, ఈక్వల్ అనేటువంటిది కాబట్టి ఈక్వల్ తీసుకున్నాను. సో 5th రోలో యాడ్ అవ్వాలి. మీరు ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి, సో ఈక్వల్ అనేది ఇక్కడికి వచ్చేసింది, అంటే కాలం 1 వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చింది. యాక్చువల్లీ కాలం 2 అనేది తీసుకోవాలి, ఎందుకంటే 3rd కాలంలో. ఓకే, ఇక్కడ వచ్చేసింది నాకు, రైట్. సో ఇది నాకు ఇక్కడ వరకు స్ప్రెడ్ అవ్వాలి, రైట్, అంటే కింద రోకి కూడా ఆక్యుపై చేయాలి అది. సో అందుకని నేను ఇక్కడ ఏం చేస్తానంటే రో స్పాన్ అనేది తీసుకుంటాను, రో స్పాన్. ఓకే.
రో స్పాన్ ఏంటి 2 రోస్ని ఆక్యుపై చేయాలి కాబట్టి రో స్పాన్ 2 అనేది తీసుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు చూడండి 2 రోల మధ్యలోకి వచ్చింది. ఇప్పుడు దీన్ని వర్టికల్గా దీని సైజ్ అంటే హైట్ అనేది పెంచేస్తాను. సో ఎలా చేస్తాం, ప్యాడ్ వై అనేటువంటిది పెంచడం ద్వారా 40 ఇచ్చాను చూడండి. యా పర్ఫెక్ట్, ఆల్మోస్ట్ కదా, పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కాబట్టి నేను ఇంకా ఇంతటితో వదిలేస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ మన క్యాలిక్యులేటర్ అయితే బిల్డ్ చేసుకోవడం జరిగింది మనం. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క బటన్స్ ఉన్నవి కదా, బటన్స్ని మనం క్లిక్ చేసినప్పుడు ఈ యొక్క నంబర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. అది ఏ విధంగా చేస్తామంటే ఇక్కడ చూడండి, మనం ఎక్కడైతే బటన్స్ క్రియేట్ చేసామో అక్కడికి వచ్చేసి మనం ఒక ఫంక్షన్ని కాల్ చేద్దాం. ఓకే. సో ఫంక్షన్ని కాల్ చేయాలంటే మనం ఇక్కడ కమాండ్ అనేటువంటి అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను అన్ని బటన్స్కి ఒకే ఫంక్షన్ని తీసుకుంటాను. ఓకే. సో ఇక్కడ మనం ఏ బటన్ అయితే క్లిక్ చేసినామో ఆ బటన్ యొక్క వాల్యూని మనం పంపించాలి ఆర్గ్యుమెంట్ లాగా. ఓకే. సో నేను ఇంకా ఫంక్షన్ని క్రియేట్ చేయలేదు, ఇక్కడ అయితే ముందు రాసుకుంటున్నాను. నేను ఫస్ట్ ఓన్లీ 0కి మాత్రం రాస్తున్నాను చూడండి. సో ఇక్కడ నేను ల్యాండా అనేటువంటిది యూజ్ చేస్తాను, ఎందుకంటే నేను వాల్యూని ఆర్గ్యుమెంట్స్ని నేను పాస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫంక్షన్లో. సో అప్పుడు మనం ల్యాండా ఎక్స్ప్రెషన్ని యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ నేను btn అండర్స్కోర్ క్లిక్ అనేటువంటిది తీసుకుంటున్నాను. ఓకే. సో బటన్ క్లిక్ లేదా CLK అనేది తీసుకుంటే సరిపోతుంది. ఓకే. btn అండర్స్కోర్ CLK అనేటువంటి ఫంక్షన్ లోపల నేను పంపిస్తున్నాను ఏంటి అంటే 0 స్ట్రింగ్ లాగానే పంపిస్తున్నాను చూడండి, స్ట్రింగ్ టైప్లోనే పంపిస్తున్నాను. ఓకే. దీన్ని తర్వాత మనం ఇంటీజర్లోకి మార్చుకొని దాన్ని మనం క్యాలిక్యులేషన్స్కి యూజ్ చేయవచ్చు. ఓకే. సో ఇప్పుడు నాకు 0 అనేటువంటిది ఈ యొక్క btn అండర్స్కోర్ క్లిక్ అనేటువంటి ఫంక్షన్లోకి వెళ్ళాలి అంటే మనం ఫంక్షన్ ముందుగా క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ డెఫ్ btn అండర్స్కోర్ క్లిక్, దీని లోపల నమ్ అనేటువంటి ఆర్గ్యుమెంట్ని తీసుకున్నాను. ఓకే. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఎర్రర్ అనేది వెళ్ళిపోయింది. సో ఇక్కడ నేను ఈ నంబర్తో ఏ విధంగా తీసుకుంటాం అంటే ఇక్కడ చూడండి, మనం నంబర్ని ఏదైతే మనం బటన్ని క్లిక్ చేసామో ఆ బటన్ యొక్క నంబర్ని అంటే 0 అనేది ఇక్కడికి వస్తుంది నమ్ అనేటువంటి ఆర్గ్యుమెంట్ లోపల. ఓకే. సో ఈ నంబర్ని మనం ఎక్కడ డిస్ప్లే చేయాలి అని అంటే ఈ యొక్క డిస్ప్లే బాక్స్ లోపల డిస్ప్లే చేయాలి. సో db డాట్ ఇన్సెట్ అనేటువంటి మెథడ్తో మనం చేయవచ్చు. సో స్టార్టింగ్ ఇండెక్స్ అనమాట, అంటే స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకే. సో మనం ఏదైతే పంపించాలనుకుంటున్నామో ఆ స్ట్రింగ్ని దీని లోపల పంపించాలి, NUM అంటే నమ్. ఓకే. సో ఈ నంబర్ని మనం ఇక్కడ పంపించాలి. యాక్చువల్లీ ఇది స్ట్రింగ్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది, ఇది గుర్తుంచుకోవాలి మీరు. ఓకే. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నాకు వేరే బటన్ క్లిక్ చేస్తే ఏమి జరగదు, కానీ ఈ యొక్క 0 క్లిక్ చేస్తే మాత్రం ఇక్కడ 0 అనేది వస్తుంది చూడండి, 0 0 0. సో 0 క్లిక్ చేసినప్పుడు మనకు 0 అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే. ఇదే పవర్ని మనం మిగిలిన బటన్స్కి కూడా ఇవ్వాలి. సో ఏ విధంగా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాపీ చేసుకుంటున్నాను నేను చూడండి, కామాతో సహా కాపీ చేశాను, ఇది చూడండి. ఓకే. సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను మొత్తం. సో ఇదేంటి 1 కాబట్టి 1. ఓకే. సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇదేంటి 2 కాబట్టి 2. ఓకే. సో తర్వాత ఇదేంటి 3 4. ఓకే. సో సింపుల్. సో ఇప్పుడు మనం ఏ బటన్ని క్లిక్ చేస్తే ఆ బటన్ యొక్క వాల్యూ అనేది దానిలోకి పాస్ చేస్తున్నాం కాబట్టి అది మనకు అక్కడ డిస్ప్లే చేస్తుంది. 8 9. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు రన్ చేస్తున్నాను నేను. 0 క్లిక్ చేస్తే 0 వచ్చింది, 1 క్లిక్ చేస్తే 1 వచ్చింది, 2 క్లిక్ చేస్తే 2 వచ్చింది, 3 క్లిక్ చేస్తే 3 వచ్చింది, 6 క్లిక్ చేస్తే 6 వచ్చింది, 9 క్లిక్ చేస్తే 9 వచ్చింది. అయితే ఇటువైపు రావాలి, రైట్ సైడ్ రావాలి, ఇది లెఫ్ట్ సైడ్ తీసుకుంటుంది. ఇప్పుడు నేను 5 క్లిక్ చేస్తే 5 ఇక్కడ వస్తుంది, ఇక్కడ రాకూడదు, ఇక్కడ రావాలి కదా. సో రాంగ్ డైరెక్షన్లో అది వస్తుంది, దాన్ని సెట్ చేయాలి మనం. సో సెట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మనం ఒక బటన్ని క్లిక్ చేసినప్పుడు ఆ వాల్యూని తీసుకోవాలి ఫస్ట్. ఓకే. సో అదేంటంటే CUR అంటే కరెంట్ అనమాట, కరెంట్ నంబర్ అని తీసుకుంటున్నాను నేను. ఓకే. కరెంట్ నంబర్ దాన్ని మనం డిస్ప్లే నుంచి గ్రాప్ చేసేయాలి. ఓకే. సో ఏం చేయాలి, db డాట్
గెట్ అనేటువంటి ఫంక్షన్ మనకేం చేస్తుంది, ఆ డిస్ప్లే అంటే ఎంట్రీలో ఉన్న వాల్యూని మనం ఈ విధంగా తీసుకుంటాం కదా. సో డాట్ గెట్ అనేటువంటి ఫంక్షన్ మనకేం చేస్తుంది, కరెంట్ నంబర్ దాంట్లో ఏదైతే నంబర్ ఉంటుందో దాన్ని దీంట్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, స్టోర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను f_ నంబర్ అంటే ఫైనల్ నంబర్ అనుకోండి, ఫైనల్ నంబర్ని నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. ఓకే, సో దీన్ని నేనేం చేస్తానంటే ఈ యొక్క కరెంట్ నంబర్ని మనం తీసుకున్నాం కదా, దాంతో పాటు అంటే అది ఫస్ట్ రావాలి, రైట్. సో అది ఫస్ట్ రావాలి కాబట్టి నేను ఇక్కడ కరెంట్ నంబర్ అనేది తీసుకుంటున్నాను, ప్లస్ దీన్ని దేంతో కన్కాటినేట్ చేస్తున్నాను, ఈ యొక్క నమ్ అనేటువంటి దాంతో కన్కాటినేట్ చేస్తున్నాను. ఓకే, సో ఆ తర్వాత ఇప్పుడు మనం డిస్ప్లేలో ఏం చేయాలంటే ఫైనల్ నంబర్ని చేయాలి. అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం 0 ప్రెస్ చేస్తే ఏమవుతుంది అంటే 0 వస్తుంది, 1 ప్రెస్ చేస్తే 0 1 అనేది కనిపించాలి. లేదా ఇప్పుడు నేను 10 అనేది తీసుకోవాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు నేను 1 ప్రెస్ చేసి 0 ప్రెస్ చేస్తే నాకు 1 0 అనేది డిస్ప్లే అవ్వాలి. కానీ అది ఎలా అవుతుంది, 1 అనేది ఫస్ట్ ఇచ్చేసి దాని పక్కన 0 అనేది వస్తుంది, అంటే లెఫ్ట్ సైడ్కి వస్తుంది. అప్పుడు అది 1 అవుతుందా 10 అవుతుందా, 1 అవుతుంది. కాబట్టి మనకు 1 అనేది ఫస్ట్ తీసుకున్నప్పుడు ఆ 1 అనేది మనకు ఇక్కడ కరెంట్ నెంబర్లోకి తీసుకుంటుంది. మనం ఎప్పుడైతే 0ని ప్రెస్ చేస్తామో ఆ కరెంట్ నంబర్ పక్కన మనకు ఆ 0ని అది డిస్ప్లే చేసేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇక్కడ నేను 1 ప్రెస్ చేశాను, 1 వచ్చింది, 0 ప్రెస్ చేస్తే 1 0 1 వచ్చింది. ఓకే, సో ఇది ఎందుకు వస్తుంది అని అంటే మనం ఫస్ట్ మనం తీసుకున్నటువంటి 1 ఏదైతే ఉందో అది ఇక్కడే ఉంటుంది, ఆ తర్వాత మనం కన్కాటినేట్ చేసింది ఇక్కడ వస్తుంది. అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ డిస్ప్లేని క్లియర్ చేసేయాలి. ఈ క్లియర్ బటన్కి మనం ఒక ఫంక్షన్ని తీసుకుందాం. సో క్లియర్ బటన్ నొక్కని అవసరం లేదు, కానీ ఆ ఫంక్షన్ని మాత్రం మనం కాల్ చేస్తే సరిపోతుంది. సో డిస్ప్లేని క్లియర్ చేయడానికి మనకు క్లియర్ ఫంక్షన్ని తీసుకుందాం, జస్ట్ అంతే, ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ అవసరం లేదు. సో డిస్ప్లే కాబట్టి డిస్ప్లే బాక్స్ కాబట్టి డీబీ అనేది తీసుకున్నాను. సో దీని లోపల నేను డిలీట్ అనేటువంటి మెథడ్ని యూజ్ చేస్తాను. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డిలీట్ చేయాలో మనం చెప్పాలి. సో 0 నుంచి ఎండ్ వరకు మొత్తం తీసేయాలి. ఓకే, సో ఈ విధంగా మనం డిస్ప్లేని డిలీట్ చేస్తాం. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఇది కింటర్లో, నేను లాస్ట్ ట్యూటోరియల్స్లో ఇది నేర్పించాను కదా. సో ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ని ఇక్కడ కాల్ చేయాలనుకుంటున్నాను. అంటే కరెంట్ నంబర్ని గ్రాబ్ చేసిన వెంటనే ఇప్పుడు నేనేం చేస్తున్నాను, క్లియర్ అనేటువంటి ఫంక్షన్ని తీసుకుంటున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, అది డిస్ప్లే క్లియర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను 2 అనేది ప్రెస్ చేస్తే 2 అనేది తీసుకుంది, ఇది కరెంట్ నంబర్ లోపల స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మనం నంబర్ని ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో అప్పుడు వెంటనే ఈ డిస్ప్లే క్లియర్ అయ్యి దాని పక్కన ఈ 2ని ప్లస్ 5ని తీసుకుంటుంది. అంటే 5 అనేది మనం క్లిక్ చేస్తే కనుక. ఓకే, సో ఇప్పుడు 2 5 దట్స్ ఇట్. ఓకే, 9 6 3 మీరు ఏది ప్రెస్ చేస్తే అది వస్తుంది, సింపుల్. ఇప్పుడు మీరు ఇది క్లియర్ చేసేయాలంటే ఈ క్లియర్ బటన్ని క్లిక్ చేస్తే ఇది వెళ్ళిపోవాలి. ఓకే, సో అలాంటప్పుడు సింపుల్ అండి, ఏం లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ క్లియర్ బటన్కి కమాండ్ అనేది తీసుకుంటాను. ఓకే, సో కమాండ్ ఈజ్ ఈక్వల్ టు, నాకు ఆర్గ్యుమెంట్స్ నేనేం పాస్ చేయట్లేదు కాబట్టి ఓన్లీ డైరెక్ట్ ఫంక్షన్ నేమ్ ఇక్కడ రాసేస్తాను, క్లియర్ కాబట్టి క్లియర్. ఓకే, పరాంతసిస్ రాయకూడదు, ఓన్లీ ఫంక్షన్ నేమ్ మాత్రమే తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను సంథింగ్ ఏదైతే ఎంటర్ చేయాలో అది చేసుకున్నాను. ఆ తర్వాత నేను ఇక్కడ క్లియర్ బటన్ పైన క్లిక్ చేస్తే నాకు మొత్తం వెళ్ళిపోతుంది. 3 6 9 మళ్ళీ వచ్చింది. ఓకే, సో ఇక్కడ చూడండి, మ్యాథమెటికల్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నావో అరిథమెటిక్ ఆపరేటర్స్ అంటాం. సో ఇవి మనకు పని చేయట్లేదు. సో వీటిని పని చేసేలాగా ఇప్పుడు చేద్దాం, రైట్. సో ఏంటంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఈ ప్లస్ అనేది ఉంది కదా, ఈ యాడిషన్కి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటున్నాను. అంటే లైక్ ఇప్పుడు 25 + 30 అనేది తీసుకుంటే నాకు ఆన్సర్ ఇచ్చేయాలి. ఈక్వల్ బటన్ ప్లస్ బటన్ ఈ రెండు పనిచేసేలాగా ఇప్పుడు మనం చేసుకుందాం. అంటే మనం ఎలా చేస్తాం అంటే వాటికి ఫంక్షన్స్ని క్రియేట్ చేస్తాం. ఫస్ట్ నాకు ప్లస్ సైన్ ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి. సో డెఫ్ యాడ్ అనేటువంటి ఫంక్షన్ని నేను తీసుకుంటున్నాను. ఓకే, సో యాడ్ అనేటువంటి ఫంక్షన్ నాకు ఏం చేస్తుందని అంటే ఈ యొక్క ఫస్ట్ నంబర్ అనేటువంటిది నేను గ్లోబల్గా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు సమ్. ఎందుకంటే నేను మిగిలిన ఫంక్షన్స్లో కూడా దీన్ని యూజ్ చేయాలనుకుంటే నాకు గ్లోబల్ వేరియబుల్స్ మనకు ఆ విధంగా ఉపయోగపడతాయి అన్నమాట. సో నేను గ్లోబల్ వేరియబుల్ని యూజ్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ ఫంక్షన్లో కాబట్టి నేను గ్లోబల్
ఫస్ట్ నమ్ అని తీసుకుంటాను. అంటే నేను గ్లోబల్దే ఈ ఫంక్షన్లో యాక్సెస్ చేస్తున్నామని మనం చెప్పడం కోసం ఇక్కడ, రైట్. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఫస్ట్ నమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్కడి నుంచి తీసుకుంటాం మనం అంటే ఈ యొక్క డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్ని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ పాస్ అనేది తీసుకుంటాను. సో ఇక్కడ నేను రన్ చేస్తున్నాను. ఇక్కడ 25 అనేది నేను తీసుకున్నాను. సో ప్లస్ అన్నప్పుడు నాకు ఏం చేయాలంటే ఈ నంబర్ని అది తీసేసుకోవాలి. ఓకే, సో మళ్ళీ నంబర్ ఎంటర్ చేసినప్పుడు ఏం చేయాలంటే సెకండ్ నంబర్ని ఈక్వల్ టు అనేటువంటి సైన్ ఉంది కదా, ఈక్వల్ సైన్ని క్లిక్ చేసినప్పుడు ఆ సెకండ్ నంబర్ని గ్రాప్ చేసి ఈ ఫస్ట్ నంబర్లో ఉన్నటువంటి వాల్యూని ప్లస్ సెకండ్ నంబర్లో ఉన్నటువంటి వాల్యూని ప్లస్ చేయాలి. ఓకే, సో కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుండొచ్చు, నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు డిస్ప్లేలో యూజర్ ఎంటర్ చేసినటువంటి వాల్యూని తీసుకొని ఫస్ట్ నంబర్లో పడేయాలి. సో ఎలా అంటే ఫస్ట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు db డాట్ గెట్ అనేటువంటి మెథడ్. ఓకే, db డాట్ గెట్ అనేటువంటి మెథడ్ ఏం చేస్తుంది, ఫస్ట్ డిస్ప్లేలో ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ నంబర్ లోపల పడేసి. ఓకే, సో ఇప్పుడు నేను ఈక్వల్ అనేటువంటి ఫంక్షన్కి నేను ఫంక్షన్ అనేది రాస్తున్నాను. ఈక్వల్ అనేటువంటి ఫంక్షన్ నాకు ఏం చేయాలంటే సెకండ్ నంబర్ అనేది కావాలి. సెకండ్ నంబర్ అనేది ఇది గ్లోబల్ అవసరం లేదు, ఓన్లీ ఈక్వల్ అనేటువంటి ఫంక్షన్ మాత్రమే హ్యాండిల్ చేస్తుంది. సో కాబట్టి నేను ఇక్కడ సెకండ్ నంబర్ కూడా నాకు డిస్ప్లేలో ఉన్నటువంటి నంబరే తీసుకోవాలి. నాకు డిస్ప్లే డాట్ గెట్ అనేటువంటి తీసుకుంటాను. ఓకే, సెకండ్ నంబర్ ఏంటి, డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్. ఓకే, ఎలా ఉంటుందో నేను చెప్తాను ఇప్పుడు. ఆ తర్వాత నాకు క్యాల్కులేషన్ ఏం జరగాలి, ఓన్లీ యాడిషన్ మీద మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నాకు రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నంబర్. ఇది ఇప్పుడు నేను డైరెక్ట్గా తీసుకోవచ్చు, ఎందుకు అనంటే నేను గ్లోబల్ వాల్యూని తీసుకుంటున్నాను కాబట్టి. ఓకే, సో ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే, గ్లోబల్కి సంబంధించినటువంటి ఫస్ట్ నంబర్. ఓకే, సో ఇప్పుడు నేను ప్లస్ ఏం చేయాలనుకుంటున్నాను, సెకండ్ నంబర్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను రిజల్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ రిజల్ట్ని నేను ఇక్కడ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో రిజల్ట్ని ప్రింట్ చేయాలి మనం, అప్పుడు db డాట్ ఇన్సెట్ అనేటువంటిది తీసుకుంటాం. సో ఎక్కడి నుంచి ప్రింట్ చేస్తాం, 0 నుంచి మొత్తం ప్రింట్ చేస్తాం మనం. ఏంటది, రిజల్ట్ అనేటువంటిది. ఓకే, అర్థమైందండి. సో ఇది ఇండెక్స్ వాల్యూ 0 నుంచి అంటే స్టార్టింగ్ పొజిషన్ ఇది, అంతే. అయితే దీంట్లో కూడా కొన్ని ఎర్రర్స్ ఉన్నవి, ఇప్పుడు మనం వాటిని ప్రాక్టికల్గా తెలుసుకొని సాల్వ్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు వరకు మనం క్రియేట్ చేసింది ఏంటంటే యాడ్ అనేటువంటి ఫంక్షన్ని క్రియేట్ చేసాం. సో ఈ యాడ్ అనేటువంటి ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇక్కడ గ్లోబల్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని 0గా తీసుకున్నాం మనం, స్టార్టింగ్లో 0 ఉంటుంది. సో మనం యాడ్ ప్లేస్ చేసినప్పుడు అక్కడ ఏదైతే వాల్యూ యూజర్ ఎంటర్ చేసిండో ఆ వాల్యూని ఫస్ట్ నంబర్లోకి తీసుకుంది. ఓకే, ప్లస్ అనేటువంటి సైన్ యాడ్ అనేటువంటి ఫంక్షన్. ఓకే, సో ఆ తర్వాత మనకు ఈక్వల్ అనేటువంటి ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఫస్ట్ నంబర్ని మనం యూజర్ తీసుకున్నాడు కదా, ప్లస్ అనేది చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎంటర్ చేసినటువంటి నంబర్ ఏదైతే ఉంటుందో అది సెకండ్ నంబర్లోకి వస్తుంది. సెకండ్ నంబర్లోకి వచ్చిన తర్వాత అది ఫస్ట్ నంబర్కి సెకండ్ నంబర్ని మనం ప్లస్ చేసేసి ఆ తర్వాత డిస్ప్లే లోపల మనం ఏదైతే రిజల్ట్ ఉంటుందో అది దాని లోపల పంపించేద్దాం. ఓకే, సో అయితే ఇక్కడ మనం చిన్న తప్పులు కొన్ని చేసాం, సో వాటిని ఇప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఏంటంటే ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క ఫంక్షన్స్ని మనం యాడ్ చేద్దాం. వీటికి బటన్స్కి కమాండ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి, యాడ్ అనేటువంటి ఫంక్షన్ని మనం యాడ్ చేస్తాం. ఎలాంటి అట్రిబ్యూట్స్ అయితే ప్రస్తుతానికి పంపించట్లేదు కాబట్టి ఈ విధంగా తీసుకుంటున్నాను. సో ఆ తర్వాత ఈక్వల్ కదా, సో ఈక్వల్ అనేటువంటి ఫంక్షన్ని మనం ఇక్కడ ఫంక్షన్ నేమ్ని రాస్తాం. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి, నేను రన్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు 20 ప్లస్ అంటే ఫస్ట్ నెంబర్లోకి అది వెళ్ళిపోయింది. ఆ తర్వాత 30 అయితే ఇక్కడ చూడండి, నేను నెక్స్ట్ నెంబర్ని తీసుకునేటప్పుడు మనం ప్లస్ ప్రెస్ చేసిన తర్వాత ఆ డిస్ప్లే అనేది క్లియర్ అవుతే బాగుంటుంది కదా. సో ఇప్పుడు యాడ్ లోపల నేను క్లియర్ అనేటువంటి ఫంక్షన్ని తీసుకుంటున్నాను. ఎప్పుడైతే ప్లస్ అనేది ప్రెస్ చేస్తాడో అక్కడ యూజర్ ఎంటర్ చేసినటువంటి వాల్యూని ఫస్ట్ నెంబర్ లోపల
సేవ్ చేసేసి ఆ తర్వాత డిస్ప్లేని క్లియర్ చేసేయాలి. క్లియర్ అనేటువంటి ఫంక్షన్ మనం ఇంతకుముందు రాసుకున్నాం. సో అదేం చేస్తుంది, డిస్ప్లేని క్లియర్ చేసి ఇస్తుంది. సింపుల్ అంతే కదా. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నాను. నేను 20 ప్లస్ అనగానే నాకు అది వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 25 అనేది తీసుకుంది. ఇప్పుడు మొత్తం క్లియర్ చేసేసాను. నేనేం చేస్తున్నానంటే సో 20 అనేది తీసుకున్నాను. ప్లస్ అనగానే నాకేం చేసింది, అది ఫస్ట్ నంబర్ అనే దాంట్లోకి లోడ్ చేసుకొని డిస్ప్లేని క్లియర్ చేసేసింది. యాడ్ అనేటువంటి ఫంక్షన్ ప్లస్ సైన్ని మనం క్లిక్ చేసినప్పుడు రైట్, క్లియర్ కదా. సో ఆ తర్వాత నేను 25 అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈక్వల్ సైన్ని ప్రెస్ చేస్తాను, ఎందుకంటే 20 ప్లస్ 25 అనేది ఎంటర్ చేశాను. ఇప్పుడు 25 అనేది ఏంటి, ఇది సెకండ్ నంబర్. సో ఇప్పుడు ఈక్వల్ సైన్ ఏం చేస్తుంది, దీన్ని క్లిక్ చేయగానే నాకు దీన్ని సెకండ్ నంబర్లోకి తీసుకొని నాకు ఫస్ట్ నెంబర్తో యాడ్ చేసేసి ఇది రిజల్ట్ని డిస్ప్లే చేస్తుంది. కానీ ఈక్వల్ క్లిక్ చేయగానే నాకు 45 డిస్ప్లే అవ్వాలి, కానీ అది 20, 25, 25 అనేది డిస్ప్లే చేసింది. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, క్యాలిక్యులేషన్స్ జరిగేటప్పుడు ఇది స్ట్రింగ్ లాగా యూజ్ చేయకూడదు, ఫస్ట్ పాయింట్. అండ్ రెండోది ఏంటంటే మనం డిస్ప్లే అనేది క్లియర్ చేయకపోతే అది కూడా దీనికి యాడ్ అయిపోతుంది. ఓకే, సో అలా చేయకూడదు మనం. సో దానికి మనకు సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ సెకండ్ నెంబర్ని మనం తీసుకున్న వెంటనే ఒకసారి డిస్ప్లేని క్లియర్ చేసేయాలి. ఓకే, సెకండ్ నెంబర్ని స్టోర్ చేసిన వెంటనే డిస్ప్లేని క్లియర్ చేసేయాలి, ఫస్ట్ పాయింట్. అండ్ రెండోది ఏంటంటే మనం ఎక్కడైతే క్యాల్కులేషన్ చేస్తున్నామో 2 స్ట్రింగ్స్ని తీసుకుంటున్నాము. అప్పుడు క్యాల్కులేషన్ ఎలా అవుతుంది, 20 పక్కన 25 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చూడండి మీరు, 25 ప్లస్ 30 అని తీసుకున్నాను అనుకోండి, 25, 30 వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు చూడండి మరోసారి చెప్తున్నాను, 20 ప్లస్ 30 అంటే అది 2 స్ట్రింగ్స్ అనమాట, 2 టెక్స్ట్ లాగా తీసుకుంటుంది. అంటే 20 ప్లస్ 30 అంటే 20 పక్కన 30 పెట్టి ఇచ్చేస్తుంది. అలా కాకూడదు, అవి ఇంటిజర్ లాగా మనం తీసుకున్నప్పుడు అది ఏమవుతుంది, మనకు క్యాల్కులేషన్ అనేది పర్ఫెక్ట్గా చేస్తుంది. సో అందుకని మనం ఏం చేస్తాం, దీన్ని ఇంట్ ఫంక్షన్లోకి పంపిస్తాం. ఓకే, ఈ రెండింటిని కూడా ఓకే, ఫస్ట్ నెంబర్ని అండ్ సెకండ్ నెంబర్ని మనం ఇంటిజర్ ఫంక్షన్లోకి పంపిస్తాం. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు 30 ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ టు 90, పర్ఫెక్ట్ కదా. సో మీరు కావాలనుకుంటే 36 ప్లస్ 79 ఇలాంటి క్యాలిక్యులేషన్స్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మనకు ఈ యొక్క యాడిషన్ అనేది వర్క్ చేస్తుంది. ఓకే, సో బాగుంది. అయితే ఇప్పుడు మనం మిగిలిన బటన్స్ని కూడా, అంటే మిగిలిన క్యాలిక్యులేషన్స్ కూడా చేయాలి కాబట్టి వీటికి కూడా కమాండ్స్ అనేవి యాక్టివేట్ చేద్దాం, అంటే ఫంక్షన్స్ అనేవి రాసుకుందాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మీరు ప్లస్ అనేది క్లిక్ చేసినప్పుడు నాకు యాడ్ ఫంక్షన్ అనేది కాల్ చేయబడుతుంది కదా. 21 ప్లస్ అంటే యాడ్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం మనం. అయితే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మైనస్ అనేది క్లిక్ చేస్తే మళ్ళీ మనకు సబ్ట్రాక్షన్ అనేటువంటి ఫంక్షన్ని మనం ఏదైతే క్రియేట్ చేసుకుంటామో అది కాల్ చేసేలాగా చేసుకోవచ్చు. కానీ మనం ప్రతిసారి ఇలా మనం 4 ఫంక్షన్స్ రాసే బదులు మనం ప్రతి ఫంక్షన్ కూడా ఫస్ట్ నెంబర్ని తీసుకోవడమే, వేరే ఏం చేయదు. ఓకే, వేరే ఏమీ చేయదు. కానీ అది మైనసా ప్లస్సా అనేది తీసుకోవడం కోసం మనం చేయొచ్చు. ఎలా చేయాలనేది చేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సింపుల్గా ఇక్కడ చూడండి, క్యాల్క్ అనేటువంటిది తీసుకున్నాను. ఓకే, క్యాల్క్. సో క్యాల్క్ అనేటువంటిది తీసుకుంటే నాకు ప్రతి బటన్ని, అంటే ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ సైన్ కానివ్వండి, డివిజన్ కానివ్వండి, ఏ బటన్ని మనం క్లిక్ చేసినా కూడా ఈ యొక్క క్యాల్క్ అనేటువంటి ఫంక్షన్ మనకు కాల్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, క్యాల్క్ అనేది తీసుకున్నాను. సో 25 ప్లస్ అంటే ఓకే. సో అయితే ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజన్ అనిపిస్తుండొచ్చు. ఇక్కడ యాడ్ అనేటువంటిది మనం పెట్టుకుంటే కనుక ఏమవుతుంది, ఇక్కడ యాడ్ అనేటువంటి ఫంక్షన్ని మనం కాల్ చేయొచ్చు, ఫస్ట్ థింగ్. అండ్ రెండోది ఏంటంటే, ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ని తీసుకున్నప్పుడు సబ్ట్రాక్షన్కి కూడా మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ నెంబర్ని తీసుకోవడమే. ఓకే, ఫస్ట్ నెంబర్ని తీసుకోవడమే. కానీ ఈక్వల్ అనేటువంటి ఫంక్షన్కి తెలియాలి ఏంటి, మీరు ప్లస్ నొక్కారా, మైనస్ నొక్కారా, మల్టిప్లికేషన్ సైన్ నొక్కారా, డివిజన్ సైన్ నొక్కారా అనేటువంటిది ఏ బటన్ని మీరు ప్రెస్ చేశారో
తెలియాలి. అలా తెలియాలంటే ఇక్కడ నేను క్యాల్క్ అనేటువంటి ఫంక్షన్ తీసుకున్నాను. ఇప్పుడు సింపుల్‌గా మీకు అర్థమవుతుంది చూడండి. సో, ఇప్పుడు నేను లాంబ్డా అనేటువంటిది తీసుకుంటాను. ఎందుకంటే ఒక ఆర్గ్యుమెంట్ అనేది నేను పాస్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో, లాంబ్డా కోలన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఫంక్షన్ నేమ్ తీసుకుంటాను. క్యాల్క్ అనేది తీసుకున్నాను. సో, దీని లోపల నేను ఆర్గ్యుమెంట్ ఏం చేస్తున్నానంటే యాడ్ అనేటువంటి టెక్స్ట్‌ని పంపిస్తున్నాను. ఓకే. సో, ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఆర్గ్యుమెంట్‌ని రిసీవ్ చేసుకోవాలనుకుంటే దీంట్లో ఒక ఆర్గ్యుమెంట్ ఉండాలి కదా! సో, ఆ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మ్యాథ్ అండర్‌స్కోర్ టైప్. ఓకే. సో, మ్యాథ్ టైప్ అనుకోండి. ఓకే. సో, ఇది మనం పంపిస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. సో, ఇదే ఫంక్షన్‌ని నేను అన్నింటికి రాసుకుంటున్నాను. తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, ఇదేంటి డివిజన్‌కి సంబంధించినది కాబట్టి డివ్ అని రాసుకుంటున్నాను. ఇదేంటి మల్టిప్లికేషన్ కాబట్టి మల్ అని రాసుకుంటున్నాను. ఓకే. సో, ఆ తర్వాత సబ్ అనేది రాసుకుంటున్నాను. ఓకే. సో, ఈ విధంగా తీసుకున్నాను. తీసుకొని ఇప్పుడు ఈ క్యాల్క్ అనేటువంటి ఫంక్షన్ ఏం చేయాలంటే ఎప్పుడైతే మనం క్యాల్క్‌ని కాల్ చేస్తామో అప్పుడు మరొక గ్లోబల్ వేరియబుల్ తీసుకుంటున్నాను నేను. మ్యాథ్ అనేటువంటి గ్లోబల్ వేరియబుల్. సో, దీనికి వాల్యూ ఏమీ లేదు ఫస్ట్ అయితే. ఓకే. ఆ తర్వాత ఇక్కడ నేను గ్లోబల్ వేరియబుల్ కాబట్టి నేను కామా మ్యాథ్ అనేటువంటిది తీసుకుంటున్నాను. అంటే ఈ రెండు కూడా గ్లోబల్ వేరియబుల్స్‌నే నేను యాక్సెస్ చేస్తున్నానని ఫంక్షన్ ఇక్కడ డిక్లేర్ చేస్తుంది. ఓకే. ఇది ఏం జరగాలంటే ఇక్కడ అంటే ఏ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ మ్యాథ్ టైప్‌ని దీని లోపలికి ఇచ్చేయాలి. ఓకే. సో, మ్యాథ్ టైప్ అనేటువంటిది మ్యాథ్ అనేటువంటి ఆ వాల్యూని చేంజ్ చేయాలి. అంటే లైక్ ఇప్పుడు మీరు ప్లస్ బటన్‌ని క్లిక్ చేశారనుకోండి మ్యాథ్ వాల్యూ ఏమవుతుంది యాడ్ అవుతుంది. ఒకవేళ మైనస్ బటన్ క్లిక్ చేస్తే సబ్ అవుతుంది. ఓకే. ఎందుకంటే సబ్ అనేది మీరు పంపిస్తున్నారు కాబట్టి. ఇక్కడ చూడండి మైనస్‌ని మనం క్లిక్ చేసినప్పుడు సబ్ అనేటువంటిది అంటే సబ్ట్రాక్షన్ కాబట్టి రైట్. సబ్ అనేటువంటిది మల్టిప్లికేషన్‌కి మల్ అనేటువంటిది డివిజన్‌కి డివ్ అనేటువంటిది ఈ యొక్క మ్యాథ్ టైప్ అనేటువంటి వాల్యూ అవుతుంది. అంటే మ్యాథ్ అనేటువంటి గ్లోబల్ వేరియబుల్ వాల్యూగా మారిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క ఈక్వల్ సైన్‌కి మనం చెప్పొచ్చు ఇఫ్ కండిషన్ ద్వారా. అంటే ఇక్కడ చూడండి ఇఫ్ మ్యాథ్ అనేటువంటి వేరియబుల్ యొక్క వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ అవుతే ఓకే ఏం చేయాలి రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నంబర్ సెకండ్ నంబర్ని కలిపేయాలి. ఓకే. సో, ఇదే ఇఫ్ కండిషన్ని నేను తీసుకుంటున్నాను. అయితే ఎలిఫ్ లాగా రాసుకుంటాను. ఎలిఫ్ ఓకే. సో, ఎలిఫ్ సబ్ అయితే కనుక అప్పుడు ఏం చేయాలి మనకు ఇక్కడ ఫస్ట్ నంబర్ మైనస్ సెకండ్ నంబర్. ఆ తర్వాత దీన్ని కాపీ చేసుకుంటున్నాను 2 సార్లు. ఓకే. ఒకవేళ మల్ అయితే కనుక అప్పుడు మల్టిప్లై చేయాలి. ఆ తర్వాత డివ్ అయితే కనుక అప్పుడు ఏం చేయాలి డివిజన్ అనేది చేయాలి. ఓకే. సో, డివిజన్ అనేది చేయాలి. సో, ఇప్పుడు మీకు ఇక్కడ రిజల్ట్ అనేది కాస్త మనకు ఎర్రర్‌ని జనరేట్ చేస్తుంది. ఎందుకంటే మీరు ఈ ఇఫ్ కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే మనం దాన్ని డిస్‌ప్లే అయ్యేలా చేస్తున్నాం కాబట్టి మీరు ఈక్వల్ లోపల ఏం లేదు సింపుల్‌గా ఇక్కడ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఏం లేదు సింపుల్. ఓకే. రిజల్ట్ అనేది ఏం లేదనుకోండి అప్పుడు ఈ విధంగా తీసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనం డిస్‌ప్లే బాక్స్ లోపల మనకు స్ట్రింగ్ లాగా తీసుకోవాలి కాబట్టి దీన్ని ఎస్‌టిఆర్ లాగా కన్వర్ట్ చేసుకోండి. లేదంటే ఎర్రర్ వచ్చే అవకాశం ఉంటుంది మనకు. మేబీ ఇవ్వకపోవచ్చు. కానీ తీసుకుంటేనే బెటర్‌గా ఉంటుంది. ఎందుకంటే స్ట్రింగ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం మనం ఇంటిజర్ లాగా మారుస్తున్నాం కాబట్టి ఈ విధంగా తీసుకుంటే బాగుంటుంది. ఓకే. కోడ్ లోపల రీఫార్మాట్ అని ఉంది కదా దీన్ని తీసుకోండి. అప్పుడు అది ఏం చేస్తుందంటే ఈ ఎక్స్ట్రా స్పేసెస్ ఏవైతే ఉంటావో వాటన్నింటిని ఇచ్చేస్తుంది అనమాట. ఓకే. సో, కోడ్‌ని రీఫార్మాట్ చేసుకోవచ్చు మనం. కోడ్ లోపలికి వెళ్ళి రీఫార్మాట్ కోడ్ అనేటువంటిది తీసుకోవచ్చు. లేదా షార్ట్‌కట్ వచ్చేసి కంట్రోల్ ఆల్ట్ ఎల్ అనేటువంటిది ప్రెస్ చేయొచ్చు. ఓకే. అప్పుడు ఇది రీఫార్మాట్ అవుతుంది. అందంగా కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ చూడండి ఎలాంటి ఎర్రర్స్ లేవు మీకు. నో ప్రాబ్లమ్స్ ఫౌండ్. ఓకే. సో, ఈ విధంగా మనం దీన్ని రీఫార్మాట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మన యాప్ దాదాపు రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ మొత్తం అన్ని ఫంక్షన్స్ రెడీ అయిపోయినాయి. ఓకే. సో, ఇక్కడ చూడండి ఇప్పుడు 25/2 ఈజ్ ఈక్వల్ టు అంటే 12.5 పర్ఫెక్ట్ కదా. సో, క్లియర్ చేసేస్తున్నాను. 36 ఇంటూ 2 72 క్లియర్. 15 minus 3 12 క్లియర్. ఓకే.
79 ప్లస్ 15 94 పర్ఫెక్ట్గా మన యొక్క క్యాల్కులేటర్ అనేది వర్క్ చేస్తుంది. ఓకే, నేను రన్ చేసి కూడా చూపించాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ యొక్క టెర్మినల్లోకి వెళ్ళి సిఎల్ఎస్ అంటే నాకు ఇది క్లియర్ అయిపోతుంది. పై ఇన్స్టాలర్తో నేను దీన్ని సాఫ్ట్వేర్ లాగా మార్చేస్తాను. పై ఇన్స్టాలర్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను, దీని యొక్క నేమ్ అనేది కాపీ చేసుకుంటాను, .py. ఓకే, సో ఆ తర్వాత నాకు 1 ఫైల్ కావాలి కాబట్టి 1 ఫైల్ అనేటువంటిది తీసుకుంటాను, హైఫన్ తర్వాత నో కన్సోల్ ఉండకూడదు కాబట్టి నో కన్సోల్. ఓకే, నో కన్సోల్. ఆ తర్వాత నాకు అంతే అండి. ఇంకా నేను ఐకాన్ కూడా ఏం తీసుకోవట్లేదు కాబట్టి పర్వాలేదు, నాకు ఇదే విధంగా నేను తీసుకుంటున్నాను. ఓకే, జస్ట్ 1 ఫైల్ నో కన్సోల్, దట్స్ ఇట్. ఓకే, ఎంటర్ ప్రెస్ చేస్తే నాకు ఈ విధంగా తీసుకుంటుంది. మీరు కావాలనుకుంటే ఐకాన్ తీసుకోవాలనుకుంటే -i అనేటువంటిది తీసుకొని ఐకాన్ పాత్ని తీసుకుంటే సరిపోతుంది కదా. ఓకే, మన యాప్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి, డిస్ట్ అనేటువంటి ఫోల్డర్లోకి వెళ్ళాను. ఇది మన యొక్క క్యాల్కులేటర్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాను, డబల్ క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, మన క్యాల్కులేటర్ వచ్చేసింది 25 + 63. ఓకే, 88 క్లియర్. 19 × 33. ఓకే, సో 627. సో సమ్ ర్యాండమ్ నంబర్ ఎంటర్ చేసి డివిజన్ చేస్తున్నాను 36తో. సో ఇప్పుడు నాకు ఈ నంబర్ అనేది వచ్చింది. ఓకే, సో మీరు కావాలనుకుంటే దీన్ని రౌండ్ కూడా చేయొచ్చు. అంటే లైక్ ఇప్పుడు మనకు ఇన్ని నంబర్స్ని మనం డిస్ప్లే చేయాల్సిన పని లేదు అనుకుంటే కనుక ఇక్కడ చూడండి, డివిజన్ చేసేటప్పుడు చూడండి కొన్ని నంబర్స్ ఇక్కడ కనిపించకుండా పోతున్నాయి. అలా కాకుండా మనం 2 or 3 నంబర్స్ని మీరు ఆ పాయింట్ తర్వాత డిస్ప్లే చేయాలనుకుంటే కనుక నేను ఆల్రెడీ బిల్డ్ చేస్తాను, మీరు తర్వాత చూసుకోండి. సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, డివిజన్ చేసేటప్పుడు మాత్రం, ఓన్లీ డివిజన్ చేసేటప్పుడు మాత్రం ఈ యొక్క రిజల్ట్ ఉంది కదా, రిజల్ట్ని మీరు మార్చుకోండి. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రౌండ్ అనేటువంటి ఫంక్షన్ని తీసుకోండి, రౌండ్. ఓకే, సో దీని లోపల ఫస్ట్ ఏంటంటే మీరు దేన్నైతే రౌండ్ చేయాలనుకుంటున్నారో అది తీసుకోవాలి. ఆ తర్వాత పాయింట్ తర్వాత మీకు ఎన్ని డిజిట్స్ కావాలో అన్నీ ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 3 అంటే 3 డిజిట్స్ మనకు వస్తుంది. ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి, ఓన్లీ ఈ యొక్క డివిజన్కి మాత్రం మనకు అవసరం అనమాట ఇది. ఓకే ఓకే, సో తీసుకొని 256తో నేను తీసుకుంటున్నప్పుడు నాకు రిజల్ట్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఇది సింపుల్ క్యాల్కులేటర్ కాబట్టి ఇంత సరిపోతుంది, దట్స్ ఇట్. ఓకే, సో ఈ విధంగా మీరు తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ట్యూటోరియల్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. బాగా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే మీకు ఇది రెజ్యూమేలో కూడా మీరు యాడ్ చేసుకోవడానికి పని చేస్తుందని చెప్పాను కదా, సో అందుకని. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ వీడియో ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.